పోరా బయటికి. నా పేరు రామ్. ఇప్పుడు నన్ను బయటకు తోసేస్తున్నారే, వీళ్ళే నా ఫ్రెండ్స్. పోరా ఫస్ట్ నువ్వు పో, బయటికి పో, పో బయటికి పో. దొబ్బే ఏ పోబే పో, ఏ పోబే. సారీ రామ్, నేనేం చేయలేను. వీళ్ళంతా నన్ను బయటికి ఎందుకు తోస్తున్నారో మీ అందరికీ తెలియాలంటే మీకు నా కథ తెలియాల్సిందే. కానీ అంతకంటే ముందు బ్యాచిలర్ లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. బ్యాచిలర్స్ లైఫ్ అంటే బోరింగ్ లైఫ్ అనుకుంటున్నారు కదా, బట్ అలా అని ఎంజాయ్ లైఫ్ కూడా కాదు. బ్యాచిలర్స్ లైఫ్ అంటే ఎంజాయింగ్ బోరింగ్ అని మనం చూస్ చేసుకునే ఫ్రెండ్స్ బెటర్ ఉంటుంది. ఎంత మంచి రూమ్మేట్ సెలెక్ట్ చేసుకున్నా కొన్ని కష్టాలు అయితే తప్పవు. అలాంటి రూమ్మేట్స్తో రూమ్ షేర్ చేసుకోవడం అంటే సాహసమనే చెప్పాలి. అలాంటి రూమ్మేట్స్తో కలిసి ఉంటే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. బ్యాచిలర్ లైఫ్ ఎలా ఉంటుందో చూసేద్దామా? From CBE to Bangalore, I sip and trip, dipping on a new style of the triggers. I need a flash out on this page, no matter what. ఏంటి వీడు ఫోన్ చేస్తుండు? హలో రే కార్తిక్, నాకు బయట హాస్టల్ ఏమైనా ఉంటే చూడరా. ఎందుకురా? నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను రా, అండ్ అలాగే జర్నీ కూడా చేయలేకపోతున్నాను కాలేజ్కి. ఎందుకురా ఇంట్లో అందంగా ఉండకుండా? రే నీతులు చెప్పుకో, రూమ్ చూడు చాలు. వీడిదోలు ఎవడు కాదంటాడు. సర్లే హాస్టల్ ఎందుకు, మా రూమ్ అంది వచ్చే. సరేరా, బాయ్. సరే. రూమ్ ఇదా ఇదై ఉంటుందిలే. మా వాడు వచ్చినట్టున్నాడు. హాయ్ రా. హాయ్, రారా లోపలికి. వస్తున్నాను రా. ఇదేనా రూము? ఇదేరా రూము. ఆహా, ఎంతమంది ఉంటున్నారా? ఒక 6 members ఉంటాం రా. అబ్బో, రెంట్ ఎంత పడుతుంది? 10K పడుతుంది. అమ్మో ఎక్కువే. జర్నీ బాగా అయిందా? చెప్పు. రే ఎవడు రీడు? రే వాడు మన రూమ్మేట్ రా, రూమ్ లో లవర్ బాయ్. సరే పద. ఇచ్చినా? వీడి పేరు ధర్మారా. వీడికి కాఫీ తప్పించి ఏం రాదు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. కాఫీ పెట్టాలా? రే రే వాడు అలా అంటే నువ్వే కంగారు పడక. రా, వీడి పేరు దినేష్ రా. మన రూమ్ లో కుక్, చేసేది తక్కువ హడావిడి ఎక్కువ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సరే ఒకడు ఉన్నాడు దా, పరిచయం చేస్తా. సరే. కాదు, మన కాలేజీలో ఏమన్నా లవ్ చేస్తున్నావు అంట కదరా? ఏ లేదురా. మరి మన వాళ్ళు ఎందుకు అలా చెప్తారు? రే వాళ్ళు సరదా చెప్తున్నారా. ఆహా, అలా కూడా ఉంటుందా? ఏనేనా మన రూమ్మేట్? మన రూమ్మేట్ చందు, మన రూమ్ లో టాపర్. రే రే వాడు అలానే, వాడిని పట్టించుకోకు. సరే ఫ్రెష్ అయ్యరా, భోజనం చేద్దాం. సరేరా. ఏంటి కొత్త డ్రైవర్లా ఉంది? అమ్మయ్య, ఈసారి ప్రశాంతంగా ఆడుకోవచ్చు. ఎంత? 10Kనా? సరే పంపుతున్నా. హలో అన్న. చెప్పరా తమ్ముడు. అదే ఒక 10K పంపావు కదా మొన్న, ఇచ్చావు. అవి కొంచెం ఇంపార్టెంట్ ఉంటే వాడేసాను. ఒక 2 daysలో రిటర్న్ బ్యాక్ చేసేస్తాను.
సరే తమ్ముడు, 2 days లో చూసి ఇచ్చే. సరే అన్న. రే రా తిందాం. వస్తున్నాను రా. ఏంటో ఈడు. రే కార్తిక్, మీ వాడు అప్లై అయ్యో చేస్తాను అనుకుంటున్నాను రా. రే తినరా మూసుకొని. సరే బ్రో కాఫీ తాగుతావా? తిను బ్రో. సరే బ్రో. ఏంటి ఎలా తిరుగుతున్నాడు, ఇంకా పడుకోవడం ఏంటి? రే కార్తీక్, వాడు పడుకోడా? రే వాడి గురించి నీకెందుకురా, వాడు పడుకున్నప్పుడు 2 అవుతుంది, నేను వచ్చి పడుకో. సరే. రే కార్తీక్, నిన్న నా అండర్వేర్ ఆడిసి ఏమన్నా తీసావా? నాకు తెలియదురా. ధర్మా ఈ సైజ్ ఏంటి బ్రో? 80 బ్రో. అవునా? కలర్? బ్లూ. నా దగ్గర వేసుకున్నా బ్రో, సారీ, వాష్ చేసి ఇచ్చేస్తా. సరేలే. అరే బ్యాచులర్స్, ఏంట్రా ఇది? బ్రో, గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుంది, ట్రిమ్మర్ కావాలి. కవర్డ్లో ఉంటుంది, తీసుకో బ్రో. A few minutes later. బ్రో పని అయిపోయింది బ్రో, థ్యాంక్స్. అదేంటి బ్రో, నేను మొన్నే కొన్నాను, యూజ్ చేసుకో, పర్లేదు. పని అయిపోయింది బ్రో, థ్యాంక్ యూ. ఏంటి బియర్డ్ అలాగే ఉంది కదా, ఏంటి ఎలాగంటుందా? మినిమం డిగ్రీ చేయాలి. అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు ఏంటి? హలో. రే తమ్ముడు, డబ్బులు ఇస్తానన్నావుగా 2 days లో. అన్న 2 days లో ఇచ్చేస్తా అని చెప్పాను కదా అన్నయ్య. 2 days ఏం లేదురా, ఇప్పుడు నాకు అవసరం. ఎక్కడున్నావు? ఒక్క 2 days టైం కావాలన్నయ్య. లేదురా, నువ్వు ఎక్కడున్నావు? ఫ్లాట్కి వస్తున్నాను, ఒకసారి కిందకి రండి మీరు. ఏంటి? అరే ఏరా, వస్తుందా? రే ఏమైంది? ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా వాడేసానో తెలియదు, ఎవరిని అడగాలి ఇప్పుడు? కాల్ చేద్దామా? కూల్ ఎవరికైనా ట్రై చేద్దాం. లిఫ్ట్ చేయి. హలో. చెప్పురా. రాజు ఎక్కడున్నా? బయటరా. అదే మనీ కావాలి కొంచెం, ఒక 10K వరకు. లేదురా జన, ఇందాకే మమ్మీని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. 2 days లో ఇచ్చేస్తాను నీకు, మళ్ళీ కావడితే. సారీ రా, ఏమనుకోలేదు. సరేరా, థ్యాంక్స్. హలో. హలో ప్రసాద్ ఎక్కడున్నావు? రోడ్డు పైన ఉన్నాను రా. అదే జాబ్ చేస్తున్నావు అంట కదరా? ఉండరా జన. ఏమన్నా మనీ సెట్ చేయగలవా కొంచెం 10K వరకు? 2 days లో ఇచ్చేస్తాను రా కావడితే. నాకే శాలరీ నాకే సరిపోవట్లేదురా.
ఒక 2 డేస్లో ఇచ్చేస్తాను రా. రే అలా కాదురా మా నిజంగా లేవురా. చూడరా ఏమన్నా ఒక అరే ఏమైందిరా భోజనం చేయకుండా వచ్చినావు? ఏం అర్థం కావట్లేదురా. అదే మదన్ దగ్గర 10K అప్పు తీసుకున్నాను. అదే అమ్మాయింది కదా అలా ఏమి మొత్తం బయటికి వెళ్ళినప్పుడు ఖర్చు పెట్టేశాను. ఒక 10K వరకు. అన్నయ్య ఏమో రూమ్కి వస్తా అన్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేమన్నా సెట్ చేయగలవారా మనీ? అరే మన వాళ్ళ గురించి తెలిసిందే కదరా, మన వాళ్ళ దగ్గర ఏం లేవని. ఎవరినైనా అడుగుదామంటే ఎవరు ఇవ్వడం లేదురా. మన వాళ్ళని ఎవరినైనా పోనీ. అరే సారీ రా జన, ప్లీజ్ రా, ఏం లేవు. చూడరా కొంచెం ఏదోలా ఇచ్చేద్దాం. అది కాదురా అన్నయ్యకి ఇవ్వాలి. అన్నయ్య ఏమో ఏదో చేస్తా అన్నాడు. భయం వేస్తుంది. నేను ఎవరినైనా అడుగుతా, భయపడకు.